డిప్యూటీ సీఎం పర్యటనలో నకిలీ ఐపీఎస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాష్ రావును అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ మీడియాకు తెలిపారు. 2003 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో సిపాయిగా రిక్రూట్ అయిన సూర్యప్రకాష్ రావు 2005లో ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. తూనికలు కొలతల శాఖ నుంచి స్కిల్ వర్కర్ లైసెన్స్ తీసుకుని ఇన్స్పెక్టర్గా కూడా పోస్టులు ఇచ్చాడు. భూమి రిజిస్ట్రేషన్ తగాదాలో అవతల వ్యక్తిని బెదిరించేందుకు ఫేక్ ఐడి వాడినట్లు గుర్తించారు. భూమి తగాదాలో బెదిరించేందుకు సూర్యప్రకాష్ హైదరాబాద్లో యూనిఫామ్ కొన్నాడు. పోలీస్ అధికారులతో ఫోటోలు దిగి ఐపీఎస్ అధికారినంటూ గడసం గ్రామస్తులను నమ్మించాడు. ట్రైనింగ్ వెళ్ళిపోతున్నానని మాయమాటలు చెప్పాడు. అతనికి సంబంధించిన బంధువులకి అందరికీ కూడా మాయమాటలు చెప్పాడు. హైదరాబాద్లో ఒక హాస్టల్లో వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో ఒక హాస్టల్లో వెళ్ళి అక్కడ కూడా అతనికి వచ్చే పెన్షన్తో మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ యూనిఫామ్ అవన్నీ కుట్టించుకోవడం, అవన్నీ ఫేక్ ఐడి కార్డులు తయారు చేసుకున్నాడు. దాంతోపాటు ఈ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో ఫోటోలు పెట్టడం యూనిఫామ్లో ఇవన్నీ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా యూనిఫామ్లోనే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు రిటర్న్ 2024లోనే సుమారుగా నవంబర్ లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బొబ్బిలి, సాలూరు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, యూనిఫామ్లో వెళ్ళడం ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత అదే సమయంలో ఇక్కడ విఐపి ప్రోగ్రామ్ అనేది తెలిసింది. కేవలం మళ్ళీ ఫోటోలు తీసుకోవాలి, ఫ్రెండ్స్కి పంపాలి, ఒక ఈ ఫ్యాసినేషన్ మీద విఐపి ప్రోగ్రామ్ ప్రాక్సిమిటీలోకి వచ్చాడు. వచ్చి ఈ బందోబస్తు చేసినటువంటి సిబ్బందితో ఫోటోలు దిగి అవన్నీ కూడా వాట్సాప్లో పెట్టడము.